ఖమ్మం జిల్లా మంచుకొండలో కృష్ణమ్మ పర్వళ్లు తొక్కింది. రఘునాథపాలెం మండలంలో నీటి కరువు తీర్చేందుకు ఏర్పాటు చేసిన మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. ఇన్నేళ్లుగా పక్కనే సాగర్ కాలువల ద్వారా కృష్ణా జలాలు పారుతున్నా చుక్క నీరు కూడా తమ పొలాలకు అందటం లేదనే గిరిజన రైతుల ఆవేదనకు చెక్ పడింది. వర్షపు నీరు, బోర్లు, బావులపైనే ఆధారపడి వ్యవసాయం చేసే భూముల్లో ఇప్పుడు సాగర్ జలాలు సందడి చేయనున్నాయి. 66 కోట్లతో గత ఏడాది సంక్రాంతికి శంకుస్థాపన చేసిన మంచుకొండ ఎత్తిపోతల పథకం ఇవాళ ప్రారంభమైంది. 4 నెలల్లో 9 కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్ నిర్మాణం పూర్తి కావడంతో ఇటీవల కొన్ని చెరువులను నింపారు. ఆ తర్వాత క్రమంగా పెండింగ్ పనులను పూర్తి చేసి ఇప్పుడు రఘునాథపాలెం మండలంలో మొత్తం 36 చెరువులకు నీళ్లు అందించనున్నారు. దీంతో దాదాపు 4000 ఎకరాల్లో సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుంది. వి వెంకటాయపాలెంలోని నాగార్జున సాగర్ ఎడమ కాల్వ డీప్ కట్ దగ్గర మోటార్లతో నీటిని ఎత్తిపోసేలా ఈ మంచుకొండ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను చేపట్టారు. 450 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న 3 మోటార్లను బిగించి ఒక్కో దానితో 20 క్యూసెక్ల నీటిని ఎత్తిపోస్తారు. మంచుకొండ గుట్ట దగ్గర అవుట్లెట్ ను ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి 4 వైపులా డిస్ట్రిబ్యూటర్ల ద్వారా చెరువులను నీటిని తరలిస్తారు. 2 ఏళ్లలో పనులను పూర్తి చేయాలని భావించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఏడాదిలోనే పూర్తి చేశారు. ఇటీవల తాత్కాలిక మోటార్లతో ట్రయల్ రన్ కూడా నిర్వహించారు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటరీల నిర్మాణం కూడా పూర్తి కావడంతో పథకాన్ని ప్రారంభించారు. 9 కిలోమీటర్ల మేర ప్రధాన పైప్ లైన్ ద్వారా మంచుకొండ దగ్గర డెలివరీ పాయింట్ కు నీళ్లు చేరతాయి. అక్కడి నుంచి గ్రావిటీ ద్వారా మరో 25 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన 5 డిస్ట్రిబ్యూటరీ పైప్ లైన్లతో చెరువులకు నీటిని అందించనున్నారు. ఈ మంచుకొండ ప్రాజెక్టు ద్వారా మండలంలో సాగునీటి సమస్య తీరడంతో పాటు భూగర్భ జలాలు పెరుగుతాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.